దేవుని వాక్యంలోపటికి వెళ్తున్నాను. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా ఒక చిన్న కుటుంబం, ఒక పేద కుటుంబం లోపట ఒక వ్యక్తి ఏదైనా సమస్యలు గుండా ప్రయాణం చేయాల్సి వస్తే ఆ వ్యక్తి ఎక్కడైనా సస్టైన్ అవుతాడు, ఎలా బ్రతుకుతాడు. ఏదైనా చిన్న పని చేసుకుంటాడు, చితికి పని చేసుకుంటాడు. ఇవేవి కుదరకపోతే కనీసం తను అడుక్కునైనా తింటాడు. కానీ మనకు తెలుసు, బైబిల్ లోపల ఉన్న ఉపమానాల్లో ఒక అద్భుతమైన ఉపమానం తప్పిపోయిన కుమారుడు. తండ్రి చాలా పెద్ద ధనికుడు, ధనికుని కుమారుడు ఆకలితో అలమటిస్తున్నాడు. ఓ ధనికుని కుమారుడు ఆకలితో అలమటిస్తున్నాడు. ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని తిరిగాడు. తనకి పందులను చూసుకునే ఉద్యోగం దొరికింది. మధ్యాహ్నం ఆకలైంది, కానీ భోజనం పెట్టడానికి బాబు ఆకలి అవుతుందా అని అడగడానికి దగ్గరలో అమ్మ లేరు. వాడు తిన్నాడా అని అడగడానికి తండ్రి లేడు. పందులు తింటున్నాయి కదా, నేను కూడా తినొచ్చేమో, కొద్దిగా పందులు తినే పొట్టును తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు. కానీ అది కూడా తనకి దొరకలేదు. మనము సర్వసాధారణంగా సానుభూతిని ఎక్కువగా ప్రేమిస్తాం. మనకు సానుభూతి అంటే ఇష్టం. మనుషులు సానుభూతిని చూస్తారు, దేవుడు హిస్టరీని చూస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమన్నాను? మనుషుడు తనకి కోపం అప్పుడే వస్తుంది, హిస్టరీ ఏం చూడడు. ఎందుకు కోపపడ్డాడు, ఎందుకు ఇలా జరిగింది అని. సో ఈ సిచ్యువేషన్ చూస్తే మనకి తప్పిపోయిన కుమారుడు మీద చాలా సానుభూతి అనిపిస్తుంది. మనం వెళ్ళి వాడు అలా నిస్సహాయమైన పరిస్థితిలో కూర్చుండటం చూసి, హే నీకు ఏమైంది, అసలు ఎవరు నీవు, నీకు ఎందుకు ఇన్ని బాధలు వచ్చినాయి అని అడిగితే తన స్టోరీ వింటే మనకి ఇంకా కష్టం అనిపిస్తుంది. మై డాడ్ ఈజ్ ఎ రిచ్ డాడ్. మా నాన్న చాలా ధనికుడు, కానీ నేను ఇక్కడ భోజనానికి చాలా బాధపడుతున్నాను. హే ఎందుకు అలా జరిగింది, ఏమైంది నీకు అని అడిగితే ఆయన అంటాడు, ఐఎమ్ లాస్ట్. నేను ఒక తప్పిపోయిన వాడను. ఏమది? నేను ఒక తప్పిపోయిన వాడను. ఈ దినమందు మనము ద లాస్ట్ క్రిస్టియన్, తప్పిపోయిన క్రైస్తవుడు అనే ఒక వర్తమానాన్ని వినబోతున్నాం. మీరందరూ చర్చ్కి వస్తున్నారు, దిట్స్ గుడ్. మీరందరూ పాటలు పాడుతున్నారు, మంచిదే. మీరందరూ ఇందాక కానుకలు కూడా ఇచ్చారు, మంచిదే. అయితే మీరు ఎక్కడున్నారో మీకు తెలుసా? ఓకే, ఈ వర్తమానం వింటూ ఉండగా మీరు ఎక్కడున్నారో మీలో కొందరికైనా తెలియచ్చు అనుకుంటున్నాను. ఒకసారి రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. దయచేసి నిద్రను గెలవండి. నిద్రపోవడం సాతాను యొక్క స్ట్రాటజీ. మిమ్మల్ని నిద్ర ముంచుతుంది అపవాది. దయచేసి నిద్రపోవద్దు. జాగ్రత్తగా విందాం. ఒక క్రైస్తవుడు సంఘానికి దగ్గరగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. సంఘానికి, మందిరానికి కాదు, సంఘానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ తను ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉండవచ్చు. సర్వసాధారణంగా తప్పిపోయిన వాడు అంటే సంఘాన్ని పూర్తిగా విడిచిపెట్టిన వ్యక్తిని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఒక వ్యక్తి సంఘములోనే ఉండి కూడా సంఘానికి దూరంగా, పాస్టర్తో మాట్లాడుతూనే కూడా పాస్టర్కి దూరంగా, వాక్యము వింటూ చదువుతూ కూడా వాక్యానికి దూరంగా, పైకి భక్తి కలిగిన వాని వలె కనిపిస్తూ కూడా భక్తి లేనివాడిగా జీవించవచ్చు. అందుకు మనం ప్రశ్నించుకోవాలి, నా ఆధ్యాత్మిక జీవితము ఎక్కడున్నది? అందరు ఇక్కడే ఉన్నారా? నా ఆధ్యాత్మిక జీవితము
ఎక్కడున్నది? ఆలోచన చేయండి. మనము మొట్టమొదట దేవుని సంఘానికి వచ్చి మనము ఆ తలుపులు తట్టినప్పుడు దైవ సేవకుని దగ్గరకు వచ్చి నా కొరకు ఒక చిన్న ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు మన పరిస్థితి ఏంటంటే అందరూ ఉండి ఒంటరిగా ఉన్న పరిస్థితి, లేకపోతే ఎవరూ లేక ఒంటరిగా ఉన్న పరిస్థితి. అందరూ ఉండి ఒంటరిగా ఉన్న పరిస్థితి, లేకపోతే ఎవరూ లేక ఒంటరిగా ఉన్న పరిస్థితి. డబ్బున్నది, ఆరోగ్యం లేని పరిస్థితి. చక్కగా పడుకోవటానికి ఇల్లు, ఇంటిలో బెడ్ ఉన్నది, నిద్ర లేని పరిస్థితి, శాంతి లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మనకు మనుషులు ఏమీ చేయలేకపోయారు. మనకున్న ప్రాపర్టీ ఏం చేయలేకపోయింది. మన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఏమీ చేయలేకపోయారు. అలాంటప్పుడు ఇక నాకు వేరే మార్గము లేదు, నాకు ఉన్న ఒకే ఒక మార్గము నేను దేవునిని ఆశ్రయించడం మాత్రమే అని మనము దేవుని దగ్గరికి వచ్చాం. మన దేవుడు చాలా మంచివాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన దగ్గరికి వచ్చాము కదా. ఎలా వచ్చాం? నా జీవితయాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ప్రభువా నీ పాదమే శరణం. ఏ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయమే లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయమే లేదు. నా జీవితయాత్రలో పాడదామా? ప్రభువా నీ పాదమే శరణం, ప్రభువా నీ పాదమే శరణం. ఏ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయమే లేదు. పాడవచ్చు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయమే లేదు. నా జీవితయాత్రలో పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువేద శోధన కష్టములు ఆవరించుచుండగా, కదలాకై నా హృదయమును విడువాక కాపాడము. కయున్న నా హృదయమును వదలాక. That's your prayer once you came to Jesus. యేసు ప్రభు దగ్గరికి నీ వచ్చినప్పుడు నీ మొదటి ప్రార్థన అది. నాకెవరు లేరు ప్రభువా, నేను ఒంటరిని ప్రభువా, నాకేమీ లేదు ప్రభువా, నా గతి ఇది ప్రభువా, నా స్థితి ఇది ప్రభువా. యేసయ్యా నీవు కరుణించకపోతే నా జీవితం ఖతమైపోయినట్టుందయ్యా. Then Jesus came close to you. అప్పుడు యేసు నీ దగ్గరకు వచ్చారు. ఏమంటారు? కేమ్ వెరీ క్లోజ్. ఆయన పరిస్థితులను సమీక్షించారు, నేనున్నానని చెప్పారు, స్వస్థపరిచారు, ధైర్యం ఇచ్చారు, నిరీక్షణ ఇచ్చారు. అమ్మాయ బ్రతికాను, నా పరిస్థితులను దాటాను, నేను ఇప్పుడు మనిషిని అయ్యాను అని అనుకున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఎక్కడి వరకు ఆల్ రైట్. కానీ రోజులు జరుగుచూ ఉండగా, నెలలు సంవత్సరాలు దొర్లుచూ ఉండగా క్రైస్తవుడి కన్సర్న్,
క్రైస్తవుడి యొక్క దృష్టి మళ్ళీపోవడం అనేది మహాప్రమాదకరమైన విషయం. ఈ స్టేట్మెంట్ని వినండి జాగ్రత్తగా. నీవు యేసు వైపు చూడగలిగితే ఆయన నిన్ను నీళ్ల మీద నడిపించగలడు. చెప్పండి, ఏమన్నాను? సాయంత్రం వెళ్ళిన తర్వాత ఒక టబ్బులో నీళ్లు పోసి ఆ టబ్బులో మీ కాలు పెట్టండి. మీ కాలు నీళ్ళ మీద ఉంటుందా, నీళ్ళల్లో ఉంటుందా? చెప్పండి, ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. కానీ యేసు నీళ్ళ మీద నడిచారు. యేసు మాత్రమే నడవలేదు, పేతురు కూడా నీళ్ళ మీద నడిచాడు. పేతురు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు అని అంటే అది నమ్మదగినది. ఎందుకంటే ఆయన దైవ నరుడు, ఆయన నడవగలడు. బట్ హౌ కెన్ యు వాక్ ఆన్ వాటర్ అని పేతురుని అడిగితే పేతురు చెప్పే సమాధానం ఏంటో తెలిసిన? నేను ఆయన వైపు చూసినంతసేపు అసాధ్యములను కూడా సాధ్యము చేసుకోగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. Not only Peter, you and me, నీవు నేను కూడా ఆయన వైపు చూడగలిగినంత వరకు కూడా నీ జీవితంలో నీవు అసాధ్యములను సుసాధ్యములను చేయగలిగిన వాడవు. అవును పేతురు, అయితే నీవెందుకు మునిగిపోయావు? వాట్ హ్యాపెండ్? నీకేం జరిగింది అని అడిగితే పేతురు అంటాడు, నేను యేసు వైపు చూస్తున్నట్టుండే, జాగ్రత్తగా వినండి, చూస్తున్నట్టుండే నేను గాలిని చూసా, నా దృష్టి మళ్ళింది. దయచేసి సమాటానండి మీరందరూ కొంచెం గట్టిగా. ప్రభు మిమ్మల్ని అడగమంటున్నాడు, వేర్ యువర్ కన్సర్న్? మీ దృష్టి ఎక్కడ? చెప్పండి, మీ దృష్టి ఎక్కడ? రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. దెర్ ఈజ్ ఎ డేంజర్ ఫర్ యువర్ కన్సర్న్. నీ దృష్టికి ప్రమాదం ఉన్నది. ఎందుకో తెలిసిన? నిన్ను పిలిచిన వాడు గొప్పవాడు. హల్లెలూయా. నిన్ను హెచ్చించే ఆలోచన కలిగిన వాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ప్రభావితం చేయాలనుకున్నవాడు, నిన్ను ఒక సంచలనాత్మకమైన వ్యక్తిగా మార్చాలనుకుంటున్నవాడు, నిన్ను పిలిచినవాడు. దేవునికి స్తోత్రం. అపవాది కూడా తెలుసు, ఆయన చేతిలో పడిన ఏ వ్యక్తి అయినా అసాధారణమైన వ్యక్తిగా మారిపోతాడని. అతడు ఒక వ్యవసాయకుని కంటే, వ్యాపారి కంటే, ఉద్యోగి కంటే, రాజకీయ నాయకుని కంటే కూడా గొప్పవాడు కాగలడని అపవాది కూడా తెలిసి, దేర్ ఇస్ ఎ థ్రెట్ ఆల్ డే ఫర్ యూ. ప్రతిరోజు నీకు ఒక థ్రెట్. అదేంటో తెలిసిన? సాతాను నీ జేబులో ఉన్న 500 రూపాయలని దొంగిలించాలనుకోడు. ఒక సైబర్ నేరగాడిలాగా నీ అకౌంట్లో ఉన్న 1,00,000 రూపాయలని దొంగిలించాలనుకోడు. వాడు నిన్నే దొంగిలించాలనుకుంటున్నాడు. హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టాండింగ్? ఎంతమందికి అర్థమవుతుంది? సాతాను నిన్నే దొంగిలించాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసిన? వాడికి కుటుంబం లేదు, నీకు కుటుంబం ఉండకూడదు. వాడికి పరలోకం లేదు, నీకు పరలోకం ఉండకూడదు. వాడికి సంఘం లేదు, నీకు సంఘం ఉండకూడదు. వాడికి దేవుడు లేడు, నీకు కూడా దేవుడు ఉండకూడదని నేను ఏ విధంగా నయానో భయానో సమాధాన దండోపాయాలతో నిన్ను దేవుని నుండి వేరు చేసే కుట్ర అపవాది చేయటం మొదలుపెట్టాడు, చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి చాలా మంది ట్రాప్ అయిపోయారు. ఒకవేళ ఇంకా ట్రాప్ కాని వాళ్ళు, ముందు మీరు ట్రాప్లో పడే ప్రమాదం ఉన్నది. అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు? అందరు ఇక్కడే ఉన్నారా? కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది మెలకుగా ఉన్నారు. నేను చెప్పాను మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ మానేయమని. గణేష్, మీకు వీకెండ్ సెలవు కదా? బస్వారావు, మీకు సాఫ్ట్వేర్ ఉద్యోగులకి వీకెండ్ సెలవులు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగులకి వీక్లీ ఆఫ్ ఉన్నాయి. సొంత భూముల్లో పనిచేసే వాళ్ళకు కూడా వీక్లీ ఆఫ్లు, వీకెండ్ లేవు. రాజా, నీకు కూడా లేవు కదా? మా బాస్ పని చేసి వచ్చాడా? చేసి రాలేదా? యాజ్ ద క్రిస్టియన్ వీ షుడ్ టేక్ ద వీక్ ఆఫ్స్ అండ్ వీకెండ్స్.
ఎందుకో తెలిసిన, నేను దేవుని సన్నిధి కోసం సిద్ధపడి వెళ్ళాలి. దేవుని సన్నిధి నన్ను మార్చివేస్తుంది. హల్లెలూయా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద, సిరి సంపద, సంపద, సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని. పాడదామా? రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. హల్లెలూయా. దయచేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేయండి వాక్యం వినడం కోసం. నేను వారానికి ఇంచుమించు 4 రోజులు బీపీ ట్యాబ్లెట్లు మానేస్తున్నాను. ఎందుకంటే 4 శనివారాలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. ఉపవాసం ప్రార్థన చేస్తే బీపీ ట్యాబ్లెట్ వేసుకోకూడదు కదా. మీరేం చెప్తారంటే, నాకు టాబ్లెట్లు వేసేసరికి నిద్ర వచ్చేసేస్తుంది పాస్టర్ గారు. నథింగ్ విల్ హ్యాపెన్. యూ షుడ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం కూడా పొలానికి పోతారు, ఏడుకొచ్చి నిద్రపోతారు. మీరు పరుగున వచ్చారు కానీ నిద్రపోతున్నారు. అది సమస్య. ప్లీజ్ దయచేసి నిద్రపోవద్దు. సాతాను యొక్క స్ట్రాటజీ అది. దయచేసి నిద్రపోవద్దు. జాగ్రత్తగా విందాం. 2 చేతులు ఎత్తి దేవునిని స్తుతిద్దాం, గట్టిగా స్తుతిద్దాం. హల్లెలూయా. నీ పిలుపు గొప్పది. నిన్ను ప్రభావవంతమైన వ్యక్తిగా చేయటం కోసం దేవుడు పిలిచాడు. నిన్ను సంచలనాత్మకమైన వ్యక్తిగా చేయటం కోసం దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గోపి వాళ్ళ అమ్మగారు 2 చంటి బిడ్డల్ని తీసుకుని అడవులదీవి చర్చికి వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఏదో గతి లేక ఆమె చర్చికి వచ్చింది అని. అందరికీ అలానే అనిపించింది. వాళ్ళ తమ్ముడు పాన్కాల్ అన్నాడు, అమ్మాయి వాడికి కానీ ఏదన్నా అయిందంటే నిన్ను చంపుతా, నీ పాస్టర్కి ముడిది అని అన్నాడు. కానీ ఆమెకు తెలియదు తన కుమారుడు హైటెక్ సిటీలో హైదరాబాద్లో ఒక ప్రభావవంతమైన పాస్టర్ అవుతాడని. హల్లెలూయా. ప్రతి ఒక్కరి ఎడల దేవుని ప్రణాళిక అదే. దయచేసి నేనేదో స్వస్థత కోసం వచ్చాను, నేనేదో ఆరోగ్యం కోసం వచ్చాను, నేనేదో కొంచెం ప్రార్థన చేసుకోవడం కోసం వచ్చాను. నో, గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. నీ కొరకు దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి. 2 చేతులు ఎత్తి దేవునిని స్తుతిద్దాం. బస్వరావు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లికి బాగోక చర్చికి వచ్చినప్పుడు ఏదో గతి లేక చర్చికి వచ్చినట్లుగా అనిపించింది. సో నేను బస్వరావు కోసం మేము ఒక మ్యాచ్కి వెళ్ళాం. గుడ్లవల్లేరు. అక్కడ బస్వరావు ఆ అమ్మాయిని అడుగుతున్నాడు, ఐ షుడ్ గో ఫర్ మినిస్ట్రీ. నేను సేవ చేయడానికి వెళ్ళాలి. సేవ చేయడానికి వెళ్ళడానికి మీకు సమ్మతమేనా? మీరు సహకరిస్తారా? When God calls you has the purpose. నీవు దేవుని చేత పిలువబడినప్పుడు నీకు ప్రణాళిక ఉన్నది. దయచేసి ఆ ప్రణాళిక నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి. 2 చేతులు ఎత్తి దేవునిని స్తుతిద్దాం. హల్లెలూయా. సాతాను దొంగిలించే ప్రయత్నం చేస్తాడు.
నిన్నే, నీ జేబులో ఉన్న వాటిని కాదు, నీ అకౌంట్స్ని కాదు, నిన్నే దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. దానికోసం నీ దృష్టిని మరలుస్తాడు. ఏమన్నాను? నీ దృష్టిని మరలుస్తాడు. హే తప్పిపోయిన కుమార్, వాట్ హ్యాపెన్ టు యూ? నీకేమైంది? వాట్స్ యువర్ స్టోరీ? నీ స్టోరీ ఏంటి అని అడిగితే తప్పిపోయిన కుమారుడు ఏంటో తెలిసిన, నాకు మా నాన్న ఉన్నాడు, హీ సో లవింగ్ కైండ్. మా నాన్న అంటే నానే, మై డాడ్ ఈజ్ మై హీరో. తర్వాత తెలిసింది వాడికి, ముందు తెలియలా. ఇంకా మా అమ్మ ఉన్నారు, అమ్మ అంటే మా అమ్మే. నేను చిన్న కుమారునేమో కదా, అబ్బా నన్ను ఎంత ప్రేమించేదో. ఇంకా వాట్ యువర్ స్టోరీ? మా అన్నయ్య ఉన్నాడు నాకు, మా అన్నయ్య నన్ను తమ్ముడు అని పిలిచేవాడు. ఎంత చక్కగా మా అన్నయ్య నన్ను చూసుకో. మరి నీకేమైంది? మా ఇంట్లో మా నాన్న అంత బాగా ప్రేమిస్తూ ఉంటే మా నాన్న ప్రేమ నాకు అర్థం కాల. మా అమ్మ అంత బాగా ప్రేమిస్తూ ఉంటే మా అమ్మ ప్రేమ నాకు అర్థం కాల. మా ఇంటిలో ఉన్న దేవుని ప్రేమ నాకు అర్థం కాల. మా ఇంటిలో ఉన్న అన్నయ్య ప్రేమ అర్థం కాల. దేవుని ఇల్లైన సంఘం యొక్క ప్రేమ అర్థం కాల. ఏమైంది? అందరూ చెరువులు వేస్తున్నారంట. నాకు కూడా చెరువు వేస్తే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు వస్తేమని అనుకున్నా. అందుకని మా నాన్న ప్రేమను కాదని, మా అమ్మ ప్రేమను కాదని, సంఘ ప్రేమను కాదని, పాస్టర్ ప్రేమను కాదని, నా దృష్టి అంతా ఆ రొయ్యల చెరువు వైపు మళ్ళింది. నా దృష్టి అంతా వేరుశనగ చేను వైపు మళ్ళింది. నా దృష్టి అంతా పొలం వైపు మళ్ళింది. నా దృష్టి అంతా వ్యాపారం వైపు మళ్ళింది. ఇంకో అరెకరం సంపాదించాలి, ఇంకొక ఎకరం సంపాదించాలి, ఒక ఇల్లు కొనాలి, ఒక కారు కొనాలని ఐ డైవర్టెడ్. ఐ లాస్ట్ మై ఫ్యామిలీ. నేను నా కుటుంబాన్ని కోల్పోయాను. నేను బయటికి వచ్చేసేసాను. బట్ వాట్ అబౌట్ యువర్ స్టోరీ? ఐ హ్యావ్ నో ఫుడ్. తినడానికి ఆహారం లేదు. ఎక్కడ పడుకుంటున్నావు? ఓ రాత్రిపూట దోమలు నా మీదుగా, ఎలుకలు తిరుగుతున్నాయి, పందికొక్కులు తిరుగుతున్నాయి. నన్ను ఎక్కడ పడుకుంటున్నావు అని ఆలోచించేవాళ్ళు లేరు. మా అమ్మ నాకు దగ్గర లేదు, మా నాన్న నాకు దగ్గరగా లేడు, నాన్నే నాకు. రాత్రి చాలా చలి పుడుతుంది, కానీ కప్పుకోవడానికి ఒక దుప్పటి కూడా లేదు. దేవుని దృష్టి నుండి పొలములు, చెరువులు, ఆస్తులు, ఉద్యోగము, వ్యాపారము ఏది ప్రథమ స్థానం తీసుకున్నా నీవు తప్పిపోయిన వాడవే, నీవు తప్పిపోయిన కుమారుడవే. అర్థమవుతున్న వాళ్ళు కూడా చేతిని చూపించండి. యువర్ ప్రయారిటీ టు ద గాడ్ ఎట్ ఫస్ట్ ప్లేస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పండి, మీరు డబ్బును సంపాదించాలని ఆశపడుతున్నారు. కోవిడ్ టైంలో డబ్బు ఏం చేసింది? అప్పు దినమందు ఆస్తి అక్కరకు రాదు. డబ్బు ఏం చేసింది? ఫర్ వాట్ యు ఆర్ ట్రైయింగ్? దేని కొరకు ప్రయత్నిస్తున్నావు? చెప్పండి. యెహోవా ఇల్లు కట్టని యెడల దాన్ని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఒక పట్టణాన్ని కాయని యెడల దాన్ని కావలి కాయవారు మేల్కొనుట వ్యర్థమే. మీరు చాలా వేకువనే లేచి చాలా రాత్రి అయిందాక పనిచేయచ్చు. మీ చేతుల కష్టార్జితము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే విల్ స్టోల్ యువర్ ఫెయిత్. నీవు ఎందుకు హే దేవుడు ఏం చేయలేడో ఊరనే అట్ట దేవుడా 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 అనుకుంటా. నేను నా పొలం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, నా చెరువు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, నా ఉద్యోగం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, నా వ్యాపారం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. కానీ అస్తమానం ఆ పాస్టర్ ఎప్పుడు కొత్త సందేశం తీసుకొని వస్తాడు, నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఐ షుడ్ నెవర్ క్యారీ ఇట్. వేర్ యు? మనం ఎక్కడున్నాము? నువ్వు తప్పిపోయిన వాడవు. నేను పనిచేస్తున్న సంఘాలలో 98% మంది తప్పిపోయిన వాళ్ళు.
198 మంది తప్పిపోయిన వాళ్ళు నేను పనిచేస్తున్న సంఘాలలో. నేను ఈ సందేశాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు ఏమని రాసుకున్నాను తెలిసిన? ఆర్పిఎల్సి, ఏడివిసి, కేపిఎల్సి అని రాసుకున్నాను. ఎందుకు? నేను ఈ 3 సంఘాల్లో ఈ సందేశాన్ని బోధిస్తున్నాను. ఈ 3 సంఘాల్లో ప్రజలందరూ తప్పిపోయి ఉన్నారు అని. నీవు తప్పిపోయిన వ్యక్తివి, నీవు తప్పిపోయిన కుమారుడు. మైండ్ ఇట్ సో కేర్ఫుల్లీ. తప్పిపోయిన కుమారుడు కనీసం పట్టెడు భోజనం కూడా తినకుండా బాధపడతాడు. ఇంకా నీతో మాట్లాడుతున్నాడంటే గాడ్ హ్యాస్ గ్రేస్ ఫర్ యూ. నువ్వు తప్పిపోకూడదు దేవుని దగ్గర నుండి. నేను ఏ విధంగా తప్పిపోయానని గ్రహించగలను. కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు సమయం చాలా తక్కువగా ఉంది. మొట్టమొదటి ఫస్ట్ పాయింట్, నేనే విధంగా తప్పిపోయానంటే అతడు దూరదేశమునకు ప్రయాణమైపోయాడు. ఏమది? దూరదేశమునకు. ఫస్ట్, నీవు సంఘములోనే ఉంటావు కానీ సంఘానికి దూరంగా ఉంటావు. ఏమన్నాను? సంఘములోనే ఉంటావు కానీ సంఘానికి తప్పిపోయాడు అనేదానికి నిదర్శనం ఉండేది ఎక్కడ? సంఘంలోనే. ఆదివారం వస్తాడు, బుధవారం వస్తాడు, మధ్యలో అప్పుడప్పుడు కనిపిస్తాడు, కానీ తను తప్పిపోయినవాడు. చూడండి, తప్పిపోయిన కుమారుని మొదటి అడుగు ఏంటని అడిగితే అతడు తండ్రి నుండి దూరం అయ్యాడు, తండ్రి వెంటిని ఇడిచిపెట్టాడు. అదేవిధంగా చాలామంది క్రైస్తవుల ఆత్మీయ పతనం ఒక్క రోజులో ప్రారంభం అవ్వదు. క్రైస్తవుల ఆత్మీయ పతనం ఒక్క రోజులో ప్రారంభం అవ్వదు. ఇది ఎలా జరిగిందో తెలిసిన? మొట్టమొదట సంఘానికి రావడం తగ్గుముఖం పడతాడు, మెల్లగా ప్రార్థన తగ్గుతుంది, సహవాసం తగ్గుతుంది, దేవుని ప్రజలతో దేవుని ప్రజల మధ్య ఉండడం భారంగా అనిపిస్తుంది. మెల్లగా ఆ స్థాయి ఎక్కడి దాకా వెళ్తుందో తెలిసిన? రోజు సంఘానికి వెళ్ళాలంటావా? ప్రతి బుధవారం వెళ్ళాలంటావా? ప్రతి ఆదివారం వెళ్ళాలంటావా అనే పాయింట్ కానీ వచ్చిందనంటే ఆత్మీయ ప్రమాదం ఇప్పటికే ప్రారంభమైపోయినట్టే. అర్థమవుతున్న వాళ్ళు కుడి చేతిని చూపించండి. యూ షుడ్ ఇన్ ద చర్చ్, యూ షుడ్ ఇన్ ద చర్చ్. నీవు సంఘానికి ప్రతి దినం రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం ఎలా సెలవిస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచించము. మీకు మార్కెట్లో అన్నిటికంటే చవకైన ఏంటి అనంటే అన్నం మెతుకులు, రైస్. మీ ఉల్లిపాయల కంటే, మీ చింతపండు కంటే, మీ కందిపప్పు కంటే, మీ పంచదార కంటే, మీ బెల్లం కంటే అన్నిటికంటే మార్కెట్లో చీప్ కూడా ఏదంటే కాదా? రైస్ కాదా? రైస్. ఎందుకు? 25 కేజీల రైస్ 1000 రూపాయలకి వచ్చేది. మేము వెళ్తూ ఉంటే బస్వారావు మాట్లాడుతున్నాడు, ఒక్క బస్తా ధాన్యము 3400 రూపాయల రికార్డ్. మేము గొడ్ల వల్లేరు దాకా పోయాము, ఎక్కడ నాట్లేలా. ఒక్క గొడ్ల వల్లేరు కాదు, కన్యాకుమారి టు కాశ్మీర్లో ఎక్కడ వ్యవసాయం లేదు ఈ సంవత్సరం. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ప్రభు చెప్పాడు, ఆయన రాకడకు ముందు కరువులు, ఆయన రాకడకు ముందు యుద్ధాలు, ఆయన రాకడకు ముందు భూకంపాలు. ఆలోచన చేస్తున్నారా? ఆ దినము సమీపించింది అని అంటే మనము మరెక్కువ కూడుకోవాలి. దేవునికి స్తోత్రం.
సండే కూడుకోవాలి, మండే కూడుకోవాలి, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే సంఘమంతా కూడుకొని పనులు చేసుకుంటూనే, బాధ్యతలు మోస్తూనే, సిలువను భరిస్తూనే మనము మరెక్కువగా కూడుకొనచ్చు సంఘానికి దగ్గరగా ఉండవలసిన క్రైస్తవుడు. మీరు చెప్పండి, మీరు సంఘములోనే ఉన్నారు కానీ నేను సంఘానికి దగ్గరగా ఉన్నానని చెప్పగలరా? చెప్పగలరా? సంఘానికి దగ్గరగా ఉన్నానని చెప్పగలరా? రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. సాతాను స్ట్రాటజీ ఎలా ఉంటుందో చెప్పమంటారా? అసలు ఎవరిని చర్చిలో ఉండేదో అందరూ పాస్టర్కి దూరం అయిపోవాలి, పని జరగకూడదు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు రావటం ఏంటి టెంప్టేషన్? మోషేకి భయంకరమైన ఆఫర్ వచ్చింది. ఏం ఆఫర్? మోషే, వాట్ డు యు సెలెక్ట్? నీకు ఐగుప్తు యొక్క సింహాసనం కావాలా, దేవుని ప్రజల కొరకైన నింద కావాలా? నేను అనుకుంటాను మీ మీద ఒట్టు, ఒకవేళ మీకు కానీ అలాంటి అవకాశం వచ్చినట్టయితే అందరూ సింహాసనం మీదే కూర్చునే వాళ్ళు, ఏడొక మూలనైనా సరే సర్దుకున్నైనా, తోసుకుని ఒకరినొకడు కింద పడేసుకుని అయినా సరే. రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. నా మీద ఒట్టు కాదు, మీ మీదే ఒట్టు. అందరూ వెళ్ళి అక్కడే కూర్చున్నాయి. నింద అంట, నింద ఎవడు భరిస్తాడేంటి? కానీ హీస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమంటాడు తెలుసునా? హే, మోషే లాంటి మనుష్యుడు లేడు. ఎవరు? మోషే లాంటి మనుష్యుడు నాకొద్దయా, ఆ సింహాసనం నాకొద్దు. నాకేం కావాలి? ఆ నింద కావాలి. సో సాతాను అంటుంది యేసు ప్రభువు వారిని, భూలోకముల మహిమను నీకు ఇస్తా. యేసయ్య అంటున్నా, నో, నాకు సిలువ కావాలి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. సాతాను మీకు బంపర్ ఆఫర్లు తీసుకుని వస్తాడు. రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. మీరు అనుకుంటున్నారు, హే పాస్టర్ ఏ పని పాట లేకుండా అంత బాగా వాళ్ళ అన్నయ్యలకి లాగా చదువుకోలేదు కదా, ఇక్కడ ఆగిపోయాడు. ఐ హ్యాడ్ మై గుడ్ స్టడీస్, ఐ ఓన్ సమ్ జాబ్స్. బ్లూ క్రాస్ ల్యాబొరేటరీస్ అనే ఒక పెద్ద ల్యాబొరేటరీలో ఉద్యోగం కోసం వైజాగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఐ హ్యాడ్ సెలెక్టెడ్. ఇట్స్ ఎన్ MNC కంపెనీ. ఐ హ్యాడ్ సెలెక్టెడ్. దే ఆఫర్డ్ మీ ఏ గుడ్ సాలరీ. వాళ్ళు నాకు రెండు ఆప్షన్లు పెట్టారు. వెదర్ యు వర్క్ ఇన్ బీహార్ ఆర్ యు వర్క్ ఇన్ బాంబే. మీరు బీహార్లో అన్నా పని చేయాలి, బాంబేలో అన్నా పని చేయాలి ఆ రోజుల్లో. కానీ నా ఇంటెన్షన్ ఏంటి తెలుసునా? నాకు ఆ రోజు తెలుగుకే ఎక్కువ. నేను సేవ చేశాను, నేను ఉద్యోగం చేసే సంగతి తర్వాత నేను సేవ చేయాలి. మీరు అనుకోండి, ఈ పాస్టర్ ఇట్లా ఎందుకు పనికి రాకుండా ఉండిపోయి వాళ్ళు మా అందరి మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నో, దెర్ ఇస్ ఎ బిగ్ సాక్రిఫైస్. నేను కూడా ఇప్పుడు లక్షల రూపాయల్లో శాలరీ డ్రా చేస్తూ ఉండేవాడిని. నో, దేవుని కొరకు బ్రతకటం కంటే గొప్ప బ్రతుకు లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయినా నాకేం కొదువ కాలేదు, నాకు దేవుడేం కొదువ చేయలేదు. ఆలోచన చేయండి జాగ్రత్తగా. సాతాను మీకు భయంకరమైన ఆఫర్లు తీసుకొని వస్తాడు. హే, నేను దేవునికి అప్పుడే దగ్గర అవుదాం అనుకుంటున్నాను. వచ్చి, హే రాజా, 5 సంవత్సరాల వరకు లీజు లేదు, ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, 2 బోర్లు ఉన్నాయి, 8, 9, 15 ఫ్యాన్స్ ఎట్లున్నాయి. చెరువు నీకు ఊరికనే ఇస్తానని సాతాను తీసుకొని వస్తా. ఇక్కడ ఒక పెద్ద శోధన. ఏం చేయాలో అర్థం, ఏం చేయాలో. పాస్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చెడగొడతాడు. అస్సలు మంచాడు కాదు ఈ పాస్టర్, ఏదేమైనా అస్సలు మంచాడు కాదు. ఏం చేయాలి?
ఏం చేయాలి? 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. ఎవరు పాస్టర్ మాట ఎవరు వింటారు? పాప మా ఏలియా గారికి చక్కగా కూర్చోబెట్టుకుని పిల్లాడికి చెప్పినట్లుగా గంటలు 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 చెప్పా. మీకు 60 వచ్చిందని చెప్పా. మీ తర్వాత పొలానికి పోయేవాడు లేడని చెప్పా. మీరు పెట్టిన పెట్టుబడి అంతా అక్కడే వేస్ట్ అయిపోయిద్దని చెప్పా. ఆఖరికి చెరువు దగ్గర తీసుకుపోయాడు. 10,000 20,000 కంటే ఎక్కువ పోయొద్దని చెప్పా. ఎవరు వినరు? పాస్టర్ మాట ఎవరు వినరు? విషయం ఏంటంటే పాస్టర్కి వేస్ట్ క్యాండిడేట్. పాస్టర్కి అసలు ఏం తెలీదు. ఈ వాక్యం చెప్పడం తప్పితే ఏం తెలియదు పాస్టర్కి. పాస్టర్ పర్మిషన్ లేకుండా ఏసై మీకేం ఇవ్వడు. మీరేమన్నా అనుకోండి, మీకోసం పాస్టర్ మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం. 2 చేతులు అయితే దేవుని స్తుతిద్దాం. పాపం వాసు చార్లెస్ నేసుకుని వాణి దగ్గరికి ఏం తిరిగాడు. ఒక పెద్ద ఇండస్ట్రీ పెడదాను. అంబానీకి పోటీగా అదానికి పోటీగా అవుదావు అనుకున్నావా అని అన్నాను. నీకు ఉంది ఒక అమ్మాయిని పంపిస్తే నువ్వు రిటైర్మెంట్ దేనికోసం బరిగిద్దాం అనుకుంటున్నా. నాతో రాయే బాబా, ఏదైనా ఒక సంఘంలో సేవ చేద్దామండి. ఊరకండి పాస్టర్ గారు, పెద్ద అయిపోయాను, డబ్బులు బాగా సంపాదించారు. తిరిగాడు. ఒకరోజు కూర్చోబెట్టి తప్పు మార్గంలో నడుస్తున్నావు వాసు, నీ మార్గాన్ని మార్చుకోమని. అయ్యా అమ్మయ్యా బతికిచ్చారయ్యా అని అన్నాడు. ఇంటి దగ్గర ఒక ప్లాట్ఫామ్ వేసుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగిద్దో చూడాలి. రోజుకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. 30 సెట్లు చేయమని ఒకడు, 100 సెట్లు చేయమని ఒకడు, 20 సెట్లు చేయమని. పాపం వాణి ఉదయాన్నే మంగళవారం అందరికి ఫోన్లు చేసేది, అమ్మ ఈరోజు ప్రేయర్ టీం అందరు ప్రార్థనకి రండి అని. ఏసేది ఇవాళ 2 వారాల నుంచి ఏమీ లేదు. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. వాసు నాకు వెనక ముందు ఎస్కాట్ లాగా ఉండేవాడు. ఆయన ముందు తుపాకీ వెనకాల కత్తి పెట్టుకుని పాస్టర్ గారు ఎవడన్నా వస్తే ఆయన వేసి నేను జైలు కనబోతాను, కానీ నేను మాత్రం ఏమైనా వదిలిపెట్టానేవాడు. కంటికి కనపడితే ఒట్టు పెట్టు, ఉదయం లేదు ఫెలోషిప్, సాయంత్రం ఫెలోషిప్ లేదు, ఏమీ లేదు. ఇది ఎందాక వెళ్ళిపోయేదో. సన్నీ ఏం విజయవాడ వెళ్ళిపోయాడు, రాజా ఏం ఆక్వా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాడు, వాసు ఏం వెళ్ళిపోయాడు. ఏసయ్యా ఇక సాతాను అనుకుంటున్నాడు, ఈడు ఒక్కడే ఎంతవరకు చేస్తాడో చూస్తారు. ఒక్కడే ఇప్పుడు చేయటం ఏంటి? 2008వ సంవత్సరం నుంచి ఇది ఒంటరి ప్రయాణమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవిత యాత్రలో ఎన్నో కష్టాలు, ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీరు, ఎన్నో కరువులే నా జీవిత యాత్రలో. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో కరువులే అయినను పయనము, అయినను పయనము, పయనము ఆగదు, పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నే యాత్రికుడను, నే క్రైస్తవుడను. నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. నా యాత్ర ముగియుటలో వేవేల దూతలతో, పరిశుద్ధులతో, పెద్దలందరితో ఉందును. నా యాత్ర ముగియుటలో వేల దూతలతో,
అందుకే పయనము, అందుకే పయనము, పయనము ఆగదు, పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నే యాత్రికుడను, నే క్రైస్తవుడను. నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. పాస్టర్ గోపి గుండం తెప్పొచ్చాడు. గుణదెబ్బ నుంచి ఒక మార్నింగ్ చంద్రమోహన్ నగర్ ఫెలోషిప్కి వెళ్ళాం. అదే రోజు మార్నింగ్ కొత్తపాలెం వెళ్తున్నాం. కర్రల బ్రిడ్జిని దాటి నేను అన్నాను, ఇక్కడ నన్ను ఒక్కడిని వదిలేసి మీరందరూ వెళ్ళిపోయారు రా అని అన్నాను. తను ఒక్క నిమిషం ఆగిపోయాడు. అది మాత్రం నిజం బాబాయ్, మిమ్మల్ని ఒక్కనే వదిలేసి అందరం వెళ్ళిపోయాము, మీరు ఒక్కళ్ళు ఇక్కడ కష్టపడుతున్నారు. బట్ I have the hope that I'm doing the work of God. I'm doing the ministry of God without compromising. Hey, నీ ఎంతటి గొప్పవాడు లేడంటే అందరు నాతోనే ఉంటారు. నీ ఎంత మంచాడని, ఎంత బుద్ధిమంతుడని, ఎంత వీరుడి శూరుడు లేని అందరు నాతోనే ఉంటారు. లోకంలో కష్టాలు చాలా చిన్నవి, నష్టాలు చాలా చిన్నవి. క్రీస్తుతో జీవితము చాలా పెద్దది. నేను ముగిస్తున్నాను. డెవిల్ హ్యాస్ ఎ థ్రెట్ ఫర్ యూ. నీవు దేవునితో ఉండడం సాతానికి ఇష్టం లేదు. నీవు సంఘములో ఉండడం సాతానికి ఇష్టం లేదు. నీవు ఒక క్రియాశీలకమైన పాత్రను పోషించడం సాతానికి ఇష్టం లేదు. నేను ముగిస్తున్నాను. నీవెక్కడా? హలో, నీవెక్కడా? నీవు సంఘంలోనే ఉన్నావు, కానీ తప్పిపోయావు. నీవు పాస్టర్తోనే ఉన్నావు, కానీ తప్పిపోయావు. నువ్వు ఆరాధనలో ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు కానుకలు ఇస్తున్నావు, నువ్వు తప్పిపోయావు. దేవుని మీద చూపు నుండి ఆస్తులు, అంతస్తులు, పొలములు, ఉద్యోగాలు, వ్యాపారాల వైపు తిరిగిపోయిన వాడికి దొరికేది చెప్పే. మీరు ఎంత పెద్దవాళ్ళు కావచ్చు, మీకంటే పెద్దవాళ్ళతో కూడా ఛాలెంజ్ చేశాను. మీకంటే చాలా పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళతో కూడా ఛాలెంజ్ చేశాను. వాళ్ళు ఇప్పుడు చెప్పే తింటున్నారు. దేవుని కంటే నీ సాఫ్ట్వేర్ ఉద్యోగము, నీ హార్డ్వేర్ ఉద్యోగము, నీ గవర్నమెంట్ ఉద్యోగము, నీ ప్రైవేట్ ఉద్యోగం, నీ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగము, నీ మంచి టర్న్ ఓవర్ కలిగిన బిజినెస్, వ్యాపారం ఏది పెద్దదిగా అనిపించకూడదు. ఎప్పుడైతే నీకు ఇవి పెద్దవిగా అనిపించినవో నీవు ఆ రోజునే తప్పిపోయినవాడు. యేసు వైపు చూస్తే నేను నీళ్ల మీద కూడా నడిపించగలడు. యేసు వైపు చూడని ప్రతి ఒక్కడు బల్లపరుపు నేల మీద కూడా మునిగిపోయేవాడే. హౌ డు యు వాంట్ టు బి? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? తలలు వంచుదాం, కళ్ళు పోద్దాం, ప్రభుత్వం మాట్లాడదాం.
తల్లో ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రభుత్వం మాట్లాడదాం. ఉన్న చోట్ల లేచి నిలబడదామా? ఆయన ఇంకా నీతో మాట్లాడుతున్నాడంటే నీ కొరకు ఇంకా కృప ఉంది. నీవు కృపకు అందనంత దూరంగా ఇంకా వెళ్ళిపోలేదు. ఇంకా నీ ఎడల కృప ఉన్నది కాబట్టి ఆయన ఈ మధ్యాహ్న కాలమందు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీతో మాట్లాడుతున్నట్టుగా నీకు అర్థమవుతుందా? ఈ మధ్యాహ్నం ఆయన నిన్నే సంధిస్తున్నట్లుగా నీకు అనిపిస్తుందా? నీవు కూడా తప్పిపోతున్నట్లుగా నీకు తెలుస్తుందా? యేసయ్య ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడారా? నాతో